Hi guys, welcome to our new vlog. చూసారా పొద్దు ఇంత ఎనర్జీగా ఉన్నాము. ఎందుకు నేను ఎటు వెళ్తున్నావు? ట్రిప్కి వెళ్తున్నాం. ఇంకా కాదు ఇప్పుడే రాగి జావ తాగాం మేము, అందుకే ఇంత ఎనర్జీగా ఉన్నాం. ఫుల్ ఎనర్జెటిక్ ఫ్యామిలీ అన్నమాట మాది. డాడీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారు. తాతయ్య ధ్యానం నుంచి లేచారంటే శివుడు ధ్యానం ఎంత చేస్తారు 1% తక్కువ చేస్తారు తాతయ్య అంతే. తాతయ్య వెరీ స్ట్రాంగ్. రేపు మేము రేపు ట్రిప్కి వెళ్తున్నాం. సో ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాం. దానికి స్పాన్సర్ గాయ్స్. ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు వెళ్తుంటే పెద్దవాళ్ళే కదా గైడ్ చేయాలి. సో చేయాలా వద్దా? కొద్దిగా గాయ్స్ ఒక 1,000-2,000 కూడా ఇలా చేస్తారేంటి? ట్రిప్ మేమే కదా వెళ్తుంది. గాయస్ మీరే సాక్ష్యం. 1,000-2,000 అంట. చెప్పండి చాలు గాయస్. ఏం కొనుక్కుంటాను చెప్పండి పెద్ద. ఓకే గాయస్, ఒక డ్రైవర్ 2 బనీన్లు, దానికి ఎంత ఇవ్వాలో మీరు అందరూ కామెంట్ చేయండి గాయస్. ఏమొద్దు, నాకేమొద్దు కానీ నీకేం తేవాలి చెప్పచ్చు. నాకేమొద్దు, స్వెటర్స్ చాలు అంటాం అనుకుంటున్నావా? ఏమన్నా అయింది లేరా రికార్డు. సో అదనమాట ఈరోజు ఫుల్ వ్లాగ్ ప్లానింగ్. ఏంటి అంటే మా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి, షాపింగ్ ఏంటి, అది కాకుండా ఈరోజు చిన్న వ్లాగ్ ఒకటి ఉంది. ప్లానింగ్ చేస్తున్నాం. ఎప్పుడో ఫ్యాషన్ స్టైల్ మర్చిపోయా రీల్, అది వ్లాగ్ కూడా చేస్తాం. అచ్చా ఇదే వ్లాగ్ కంటిన్యూ చేస్తాం యాక్చువల్లీ. సో అదనమాట 1 day బిఫోర్ వీఆర్ లీవింగ్ టు ట్రిప్ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి, ఏమేమి ప్యాక్ చేసుకుంటాం, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పాల్సి వచ్చింది. అస్సలు ఊరుకోలేదు విన్ని సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే. సో కంపల్సరీ ఇప్పుడు సో మనాలికి వెళ్తున్నాం అనమాట. థర్మల్స్ కానివ్వండి, ఇంకేవేవి ప్యాక్ చేసుకోవాలి ఏంటని మీకు క్లియర్గా ఒకసారి చూపిస్తామండి. సో అదనమాట. ఇప్పుడు విన్ని ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాను. మమ్మీ ఏమో రాగి జావ ఇచ్చింది, విన్ని ఏమో ఓట్స్ ఉప్మా చేస్తున్నారు అనమాట. అది తిన్నాక ఫ్రెష్ అయ్యి ఏమేమి వేసిందో తెలియదు కదా, ఫ్రిడ్జ్ లో ఉన్న కూరగాయలన్నీ వేసి పడేసింది. అందరూ చేసినవన్నీ వీడు తిని పెడతాడు గాయస్. గాయస్ తెలుసుగా మన గురించి, ఒకటే ఫోకస్, ఒకటి జాబ్, 2 ఫుడ్. నువ్వు ఒకటే ఫోకస్ బుజ్జి, 1 ఇన్స్టా, 2 యూట్యూబ్. అది గాయస్. సో ప్లాన్ ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ బయట చేద్దామని. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుందంట. సో అది ఆఫ్టర్నూన్ లంచ్ చేసి బయట షాపింగ్కి వెళ్దామని అనమాట. సో షాపింగ్లో ఏమేమి తీసుకుంటాం ఏంటని చూపిస్తాను. రెడీ అవ్వాలి ఫస్ట్. ఓట్స్ స్నానం చేయలేదు, జిమ్కి వెళ్తారు గుడ్ బాయ్స్ అంటే. పొద్దునే స్నానం చేస్తే గుడ్ అన్నారు, ఎక్సర్సైజ్ చేస్తే గుడ్ అన్నారు. నేర్చుకో. ఏంటిగా ఇలా ఓకే గైస్, ఇంకా నేను కొడతాను కెమెరా ఆఫ్ చేసి. సూపర్ ఉంది గైస్ చూడ్డానికి అయితే. బుజ్జి ఏంటి రెసిపీ ఏంటి అసలు? ఏమేమి వేసావు, ఏంటి సంగతి? ఏమేమి వేసానంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం తప్ప ఇంకేముందంటే చెప్పు. ఫస్ట్ తాలింపు వేసేసుకోవాలి. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, బ్రోకలీ, బీన్స్, టొమాటో ఇవన్నీ వేసుకోవాలి. క్యారెట్, స్వీట్ కార్న్. చూసారు గైస్, ఇన్ని ప్రోటీన్స్ తింటే నీ ప్రోటీన్ బాయ్ ఉంటున్నాడు. ఏం గుండ్రా వాడిది, ఈ గుండె బతకాలి. నీ ఎనర్జీకి రీజన్ అన్నారు, 10 గుండెల్ని బతికిస్తుంది. నీ ఎనర్జీకి రీజన్ అన్నారు. రీజన్ బ్రోకలీ కాదు, బుజ్జి కాదు గైస్. ఫుల్ ప్రోటీన్ ఫుడ్. తాతయ్య ప్రోటీన్ ఫుడ్. ఓట్స్ ఉప్మా విత్ బ్రోకలీ, గుడ్డేలా వితౌట్ ఎగ్, గుడ్డు ఉడికిపెట్టడం. సారీ గైస్, నాన్ వెజ్ తినరు అందుకని మాట. మమ్మీ కమ్ ఫాస్ట్. విన్నీ థ్యాంక్ యూ ఇంత ప్రేమిస్తున్నందుకు నన్ను. విన్నీ నీకెప్పుడు నువ్వు లక్కీ అనిపించలేదా? నువ్వు ఇంత మంచిగా చేసి పెట్టినా తినేమో కూడా వచ్చేదా? మంచిగా కాదు, ఈ విషయంలో మాత్రం చెప్పుకోవాలి. ఏది చేసినాం, పచ్చడి కలిపి పెట్టినా, ఉప్పు లేకపోయినా, కారం లేకపోయినా, ఒక మీద పెట్టినా తింటాడు. ఈ విషయంలో మాత్రం నిజంగా లక్కీ. కష్టం విలువ నాకు తెలుసు గైస్. మా మమ్మీ డాడీ నన్ను కష్టపడి పెంచారు.
అన్నంలో పచ్చి మావాడే చాలా కష్టపడి పెరిగాడు. నేను కష్టపడి పెంచలేదులే కానీ వాడు చాలా కష్టపడి పెరిగాడు గాయస్. మమ్మీ కూడా గాయస్ అని కంపల్సరీ చెప్పాలి. గాయస్ అలవాటు అయిపోయింది గాయస్. మైక్ పెట్టుకోలేదా? మైక్ అక్కర్లేదురా, నాకు స్పూన్ అక్కర్లేదురా. చిట్టి కూడా Cheers. బాగుంటుందా? మీరు కూడా టైం టు ఫుడ్ తినండి గైస్, ప్రోటీన్ ఫుడ్ తినండి, ఫాస్ట్ ఫుడ్ అలాంటివి వద్దు, అప్పుడప్పుడు ఓకే ఓకే. అలా సేమ్ ఇందాక ఎట్లా చెప్పి సేమ్ ఈరోజు ఇంట్లో ఉన్నా కాబట్టి ఏం చేయాలమ్మా? నువ్వు ఇంట్లో ఉన్నావు కదా నాన్న, కొంచెం డైనింగ్ టేబుల్ తుడిచేసి ప్లాట్ఫామ్ తుడిచేస్తే నాన్న. అది గైస్ చూసారా, అది ఏం చేస్తాం హెల్ప్ చేస్తాం మనం మంచిగా కాబట్టి. ఇలాంటి అబ్బాయి ఇలాంటి మొగుడు నీకు దొరికారు కాబట్టి వాళ్ళిద్దరు ఇంత హ్యాపీగా ఉన్నారు గైస్. మీకు తెలీదు, మీరు అనుకుంటారు వీడియోస్లో చూసి మమ్మీ డాడీ వల్ల విన్నీ ఇంత హ్యాపీగా ఉన్నారు. లేదు, నేను ఉండడం వల్ల ఇలాంటి ఇంత హ్యాపీగా ఉంది గైస్. అది మాత్రం కరెక్ట్. తను ఉంటే మేము హ్యాపీగా ఉంటామో లేదు తెలియదు, కానీ వాడి మూడు బాగోపోతే నారాయణ అందరి మూడు నారాయణ అంటే దేవుడితో సమానం, అంత బాగుంటానంట గైస్. అంతే గైస్. సరే మళ్ళీ రెడీ అయ్యి మీ దగ్గరకు వస్తాం. బాయ్. తెలుస్తుంటేనా లేకపోతే దేని గురించి ఎగ్జైటింగ్? ట్రిప్ కోసమా? ఇంత టూ పెద్ద బ్యాగ్స్ ఎందుకు బుజ్జి? ఇప్పుడు ఇంత పెద్ద బ్యాగ్స్ ఎందుకు? స్వెటర్స్, జాకెట్స్ ఇట్లాంటివన్నీ ఉండే, అవన్నీ పట్టాలి కదా. అన్నీ కొనుక్కుంటావు బుజ్జి? మొత్తం అన్నీ కొనేసుకుంటావా? మనాలిలో ఉన్నవన్నీ మనాలి మొత్తం పెట్టేసుకొని వచ్చేది. పోనీ షూస్ కొనుక్కుంటావా? షూస్ వేసుకొని వస్తారు బుజ్జి, ప్యాక్ చేసుకొని వస్తావా? ఒకటి వేసుకుంటాను, ఒకటి పెట్టుకుంటా. అంటే నా బర్త్డే రోజు అవుట్ఫిట్ మీదకి ఒకటి. క్రేజీ ప్లానింగ్ నడుస్తుంది ఇక్కడ. ఫుల్ షాపింగ్ ఈరోజు. అండ్ అక్కడ సరోజినీ మార్కెట్లో, మాల్ రోడ్లో ఫుల్ షాపింగ్ అంట. అందుకే టూ పెద్ద పెద్ద బ్యాగ్స్ పెట్టింది. దాంట్లో ఇంత పెద్దకంత సైడ్ ఒక బ్యాగ్లో సైడ్ నేను, ఇంకా 1.5 సైడ్ మొత్తం విని. మీకు అందరికీ తెలిసింది ఆల్రెడీ. చూడు, నీది ఆ బ్యాగ్, నాది ఈ బ్యాగ్. నీ బ్యాగ్ లో నేను ఒక్కటి కూడా పెట్టుకోను. అవునా? ఇది రికార్డ్ అవుతుంది తెలుసుగా. సో ఇది నేను ప్యాకింగ్ అప్పుడు చూపిస్తా. పోనీ ప్యాకింగ్ అప్పుడు కాబట్టి రిటర్న్ వచ్చేటప్పుడు. ఇంకో చిన్న సూట్ కేస్తావా? ఎందుకు? స్కిన్ కేర్ అవన్నీ. ఓవర్ యాక్షన్ చెయ్య చాలు. ఎటు వెళ్తున్నావు? ఇల్లేమన్నా తీసుకెళ్తున్నావా? ఎన్ని రోజులు? 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కరెక్ట్గా. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 6 గాయస్ ఓన్లీ 4 days గాయస్. 4 daysకి ఏంది గాయస్ మొత్తం ఇల్లంతా ప్యాక్ చేస్తున్నారు. ఏంటి? హలో, ఒక చిన్న సూట్ కేస్ కావాలి. నా స్కిన్ కేర్, మేకప్ ప్రొడక్ట్స్, నా ఇది నాది, నా మంచు యాక్సెసరీస్, నా చైన్స్, వాచ్, ఇవన్నీ పెట్టుకోవాలి. ఒక చిన్న సూట్ కేస్. చిన్నదే అది. ఇట్లా కాదు, చిన్న 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 చిన్న. అమ్మ నీ చిన్న సూట్ కేస్. బ్యాంగిల్స్, యాక్సెసరీస్. సో జనరల్గా గైస్ ఒక కపుల్ ఇట్లా వెళ్తున్న ట్రావెల్స్ కంటే బాయ్స్కి ఏముంటుంది? అబ్బా అక్కడ మౌంటైన్స్, షామే మలంగిసి అనే ఫీల్స్లో ఉంటారు. అదే గర్ల్స్ అయితే ఏ డ్రెస్ ఏ రోజు వేసుకోవాలి, మనం డ్రాయర్ బనీన్ మీద కూడా తిరుగుతాం గాయస్. మన గురించి మనకు తెలియదా గాయస్? మాకు డ్రాయర్ బనీన్ తింటే అమెరికా కానీ వెళ్ళి చూస్తాం తెలుసా? డ్రాయర్ బనీన్ షూస్ అండ్ వాచ్ మస్ట్. పొట్టిగా అన్నా గైస్, మళ్ళీ కామెంట్లో అయితే నువ్వు అదే వేసుకో ఇదే వేసుకొని ఓవర్ యాక్షన్ చేయకండి. నీట్ బట్టలు వేసుకుంటే చాలు. ఓకే, అదే నేనే ఎంత ప్రిపేర్ అయితే మనం ఎంత ప్రిపేర్గా ఉండాలి గైస్. ఇప్పుడే కటింగ్ చేయించుకొని వద్దాం అనుకుంటున్నా. బియర్డ్ తీసినాక ఇది కొద్దిగా లావు ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకే సైడ్స్ కొద్దిగా ఒకటి ప్లాన్ చేస్తున్నా. ఏదో చిన్న ట్రైల్. ఇలా అయితే నచ్చలేదు, ఎలాగోలా ట్రై చేద్దామని అది. సో కటింగ్ చేయించుకొని వచ్చి రెడీ అయ్యి అప్పుడు షాపింగ్కి వెళ్దాం. కొద్దిగా ఫ్రెష్ కట్ కొట్టించాను అనమాట. నాకు తెలిసి ఆ లుక్ అంటే ఈ లుక్ కొద్దిగా బెటర్. మీరేమనుకుంటున్నారు గైస్? కానీ ఎందుకో ఈ గడ్డను తీస్తే మాత్రం మిలిటరీ పోలీస్ ఫీలింగ్స్ వస్తున్నాయి. ఎందుకు అర్థం కావట్లేదు. ఇప్పుడే రెడీ అయ్యి షాపింగ్కి వెళ్ళబోతున్నాము.
సో యా ఫస్ట్ షూస్ ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకునేది ఉంది, అంటే ఒక లిస్ట్ రాసామన్నమాట. సో ఫస్ట్ గైస్ దేనికన్నా ఒక ప్లానింగ్ ఉంటే, ఒక ఐటనరీ కానివ్వండి లేకపోతే ఏం తీసుకొస్తున్నారో నోట్ డౌన్ చేసుకుంటే 100% మర్చిపోకుండా ఉంటాము. కానీ యాజ్ ఇన్ ఇండియన్ మైండ్స్ 100% ఏదో ఒకటి మర్చిపోతాము, అసహజం, అది జరుగుతూనే ఉంటుంది అనుకోండి. కానీ అయినా ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గో సమ్వేర్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్, ఏమేమి కావాలి మీకు ఏంటి అని. సో అప్పుడు మ్యాక్సిమం 10 ఐటమ్స్లో 8 ఐటమ్స్ అన్న ఖచ్చితంగా తీసుకెళ్తాం కాబట్టి నోట్ చేసుకొని ప్యాక్ చేసుకోండి, నోట్ చేసుకొని షాపింగ్ చేసుకోండి. సో మళ్ళీ మీకు ట్రిప్లో ఇబ్బంది అవ్వకూడదు. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఎస్పెషల్లీ అలాంటి ప్లేసెస్కి వెళ్తుంటే అండ్ మనాలి అట్లా సిగ్నల్స్ ఎక్కువ ఉండదు కాబట్టి క్యారీ క్యాష్ కొద్దిగా, మిగతా అకౌంట్లో ఉన్నా పర్లేదు. సో ఇది అడ్వైస్ ఆల్రెడీ మా పెద్దవాళ్ళు ఇచ్చారు, సో అదే ఫాలో అవుతుంది. గైస్ ఆల్రెడీ 1:30 అయింది, ఆకలిస్తుంది. వీళ్ళు ఇంకా ప్లేస్ డిసైడ్ అవ్వట్లేదు. ఈరోజు విన్నీ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. హాయ్ చెప్పు. నువ్వు చెప్పడం కాదు, చెప్పాలి హాయ్ అని. సో మేము సైనిక్ పూరి దగ్గరలో ఏదైనా కేఫీకి వెళ్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే మండి తినదండి వాళ్ళ ఫ్రెండ్. విన్నీకేమో ఓన్లీ మండినే తినాలనిపిస్తుంది. విన్నీ ఆల్మోస్ట్ రోజు తింటుంది నాన్ వెజ్, విన్నీకి నాన్ వెజ్ లేకపోతే అనమాట. విన్నీ అబద్ధం గైస్, అలానే అంటుంటారు. నేను నిజమే చెప్తాను కాబట్టి నమ్ముతారా? చెప్పి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఓకే గ్యాస్, అక్కడికి వెళ్ళాక మళ్ళీ బ్లాగ్ చేస్తా. బాయ్ బాయ్. ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడే పంచాయతీ అని ఒక కేఫ్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ వీళ్ళని ఆట పట్టిస్తున్నారు గ్యాస్, చిన్నపిల్లని చేసి. అవునవును, చికెన్ ఆర్డర్ ఇద్దామంటే వద్దంటున్నారు. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఫుడ్ తిన్నాక రివ్యూ ఇస్తాం. శ్రేయ మస్తు యాక్ట్ చేస్తుంది కానీ ఒక్కసారి దీని హ్యాండ్స్ చూడండి. నువ్వు కూడా చూడలేదు కదా, చిన్నవి కదా చూసి చెప్పావు. కట్ చేద్దాంలే, ఎడిటింగ్ లో తీసేద్దాం, ఎడిటింగ్ లో కట్ చేసుకోండి. నా కోసం నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను రోస్ట్ చెయ్యొద్దు అలా. మెమరీస్ ఇప్పుడు ఇట్లానే కొట్లాడుకుంటుంటారు గాయస్. సరే ఫస్ట్ ఆర్డర్ అంతలో ఫుడ్ వస్తుంది. కమాన్, రేట్స్ అయితే రీజనబుల్గా ఉన్నాయి. నోట్ దిస్ పాయింట్. ప్లేస్ కూడా హైజీనిక్గా బాగుంది. సో ఒకసారి టేస్ట్ చేసి టేస్ట్ రివ్యూ కూడా ఇస్తాం. ఏమేమి శ్రేయ? వైట్ హెయిర్ వచ్చేసింది ఇప్పుడే వెన్నెలాగా. అది ఓవర్ యాక్షన్ చేయకు. ఇక్కడ జుట్టు మొత్తం ముసలి అయిపోయింది గైస్, జుట్టు మొత్తం వైట్ హెయిర్ అయింది. అది ముసలి చేప కాదు, నా 9th క్లాస్ నుంచి. 9th క్లాస్ కాదు గాయస్, మనిషి అంత బాగుంటుంది కాబట్టి దిష్టి తగలకుండా ఒక 4 దేవుడు అట్లా యాడ్ చేసి పెట్టాడు అంటే ఏమంటారు. ఎస్ అంతే గాయస్, మంచులకి దేవుడు అలా. సో స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చిన 15 minutes స్టార్టర్స్ అయితే వచ్చేసినాయి. టేస్ట్ బాగుంది కానీ విన్నీ వాళ్ళు ఇంకా రాలేదు గైస్. ఫొటోస్ చూస్తున్నారంట, అంటే నిజమేలే వాళ్ళ ఫ్రెండ్ని చూసి కూడా మ్యారేజ్కి వచ్చింది మళ్ళీ ఇప్పుడే. సో అందుకని ఎంజాయ్ చేస్తున్నారంటే పిలవద్దంట. క్రిస్పీగా బాగుంది, మస్ట్ ట్రై. బాగుంది విన్నీ జనరల్గా ఎంతసేపు అయింది నాన్న ఫుడ్ వచ్చి? చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఒకసారి నువ్వు తిని ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి ఇద్దరు. మటన్ గీ రోస్ట్ అంట. వావ్, బాగుందా? బాగుందా విన్నీ? ఎలా ఉంది విన్నీ? ఆఫ్టర్ రియాక్షన్ ఎట్లుంది? స్పైసీ ఉంది. ఫుల్ కాదు గైస్, ఇందాక ఎక్స్ప్రెషన్ చూడాల్సింది వరకు మామూలుగా లేదు అంటున్నాను. టేస్ట్ బాగుంది, టేస్ట్ బాగుంది, లైట్గా స్పైస్ ఉంది. లైట్గా చాలా స్పైసీ అంటే రెగ్యులర్గా తినే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ప్రస్తుతానికి అయితే స్టార్టర్స్ అయితే 3.8 out of 5. ఆ 1.2% బెటర్మెంట్ కోసం నెక్స్ట్ టైం. సో అదనమాట. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, ఇంకోళ్ళు జాయిన్ అవుతున్నారు. తర్వాత షాపింగ్ జాయిన్ అవుతారు అనమాట. వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. ఆల్రెడీ చూసే ఉంటారు ఐ థింక్ ఆఫీస్ బ్లాగ్లో, లాస్ట్ బ్లాగ్లో. సో అది ఇప్పటికైతే
గైస్ ఇప్పుడు పొసెసివ్నెస్ గురించి ఒక టాపిక్ వస్తే ప్రొటెక్టివ్ ఒకసారి చెప్పవా ఏం సార్ అది ప్రొటెక్టివ్ పొసెసివ్నెస్ ప్రొటెక్టివ్ పొసెసివ్నెస్ సో ప్రొటెక్టివ్ ఇట్స్ ప్రొటెక్టివ్ ఏసీలో రాత్రి వాటర్ పోస్తుంటారు కదా టేస్ట్ ఎలా ఉంది బుజ్జి సూపర్ రావచ్చు అంటే రికమెండ్ చేస్తాం మన గాయస్కి ఎస్ గాయస్ ఫిష్ బాగుంది టేస్ట్ బాగుంది సర్వీస్ కూడా బాగుంది అన్నిటికీ 10 రేటింగ్ ఎస్ థ్యాంక్ యూ గాయస్ బాయ్ విన్నీ ఏంటి సంగతి షూజా ఎన్ని షూస్ కావాలి విన్నీ చూడండి గాయస్ షూస్కి వచ్చాను షాపింగ్ స్టార్ట్ అయింది అఫీషియల్గా లంచ్ తినేసి వెంటనే షాపింగ్ సో ఫస్ట్ స్టాప్ ఎదిదాస్లో అయిపోయింది షాపింగ్ ఓన్లీ విన్నీనే కొనుక్కుంది ఒక్క ఐటమ్ కూడా నాతో కొనిపించలేదు నాకు కొనిలేదు అది గైస్ ఏమని అంటే అది విన్నీ బర్త్డే కాబట్టి విన్నీ కొనుక్కుందంట నా బర్త్డే అయితే నాకు కొనిచ్చేవాళ్ళు అసలు నేను బర్త్డే షాపింగ్ కాదు ఇది కోసం ఇది షాపింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు నైస్ నైస్ గైస్ అలా ఉంటుంది విన్నారా నెక్స్ట్ డెకత్లాన్కి వెళ్ళి పైన సో ఎదిదాస్లో అంట వీడియో తీయకూడదంట ఎదిదాస్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలంట ఓనర్ పెద్ద పర్సన్ లేదని సరే అని నేనే ఆపేసాను అది సంగతి గైస్ సో అందుకే వీడియో తీయలేకపోయినా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం షాప్ చేసాం ఏంటి ప్యాకింగ్ నైట్ అవ్వచ్చు కంపల్సరీ సో అట్లా సో ఇప్పుడు మేము కోంపల్లిలో ఉన్న డెకత్లాన్కి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి అక్కడ ఒకవేళ పర్మిషన్ ఇస్తే వ్లాగ్ చేస్తాం గైస్ లేదా అక్కడ కూడా ఇట్లానే చెప్తే ఇంక డైరెక్ట్ ఇంటికి వెళ్ళి నాకు చూపిస్తాం సో అది దిస్ ఆర్ అప్డేట్ అనమాట ఓకేనా విన్నీ హ్యాపీ కదా విన్నీ విన్నీ చాలా హ్యాపీ గైస్ చాలా సార్ అబ్బో అంత కష్టం ఇప్పుడు సరే గైస్ బాయ్ సో అది గైస్ నేను విన్నీ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా మా ఫ్రెండ్ వచ్చామన్నమాట డెకత్లాన్కి ఇప్పుడే సో ఇక్కడ షాపింగ్ చేసి ఏం షాపింగ్ చేసాము ఏంటి అవన్నీ మీకు చూపిస్తాము సో నాకు తెలిసి ఇంక ఇక్కడ వాక్ క్లోజ్ చేస్తాము తర్వాత ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తాము ప్యాకింగ్ అదంతా చూపిస్తాను సో యా మా ప్రిపరేషన్స్ ఎలా నడుస్తున్నాయి ఏంటి చిన్న అప్డేట్ కోసం అనమాట వీ కేమ్ టు డెకత్లాన్ ఇవన్నీ షాపింగ్ అప్డేట్ చెప్పు ఫాస్ట్ ఏం చేసావు ఇప్పటివరకు డెకత్లాన్ ఫుల్ షాపింగ్ చేసి కొనుక్కున్నావు కదా నాకు కొనిపించకుండా గైస్ ఫుల్ షాపింగ్ నడుస్తుంది అన్ని ఇంటికి నాకు చూపిస్తాం ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక దగ్గర స్నాక్ తినాలన్నమాట ఫుల్ ఆకలి అవుతుంది ఆ తర్వాత చలో జూడియోకి వెళ్ళి లాస్ట్ ఒక 2 హుడీస్ కొని క్లోజ్ మస్తు ఖర్చు అయిపోయింది ఈరోజుకి గైస్ మెయిన్ థింగ్ షాపింగ్ చూస్ చేసుకోవాలి లేకపోతే ఫుల్ డబ్బులు అయిపోతాయి అంటే టూర్కి వెళ్ళాడు అప్పుడు తర్వాత మీ ఇష్టం అనుకోండి సో బడ్జెట్లో వెళ్తున్నాం అన్నప్పుడు ఎస్ అది అర్థమైంది కదా గైస్ మీకు ట్రిప్ ఎంత బాగా ప్లాన్ చేస్తున్నారో తక్కువలో సేమ్ అట్లనే బడ్జెట్ ప్లానింగ్లో షాపింగ్ కూడా చేసుకోవాలి ఎక్కువ అయితే అది కూడా ఎక్కువ అవుతుంది డెకత్లాన్ అయితే అసలు రాకుండా అయితే చెప్పట్లేదు అది మీ ఇష్టం క్వాలిటీ అయితే సూపర్ బడ్జెట్ ట్రిప్ అయితే కొద్దిగా అవాయిడ్ చేస్తే బెస్ట్ సో అది మా సజెషన్ అనమాట ఇప్పటివరకు అయితే అప్డేట్ అది గైస్ ఇది అప్డేట్ ఓకే షాపింగ్ షూస్ ఎవరికి ఈసారి ఈరోజు షాపింగ్ నాది ఏం లేదు ఓన్లీ విన్నీవే అన్ని వా లేడీస్ చైనీస్ కాదు హైనీస్ విన్నీకి రెండు విన్నీవే మన ఇవన్నీ ఎట్లా మోసుకుపోతారు వెబ్ చెక్ ఇన్ కూడా అయినట్టున్నాయి కదా నేను అసలు ఏమీ కాలేదు డాడీ ఇవాళ వెబ్ చెక్ ఇన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది మన మెయిల్ ఏమో డాడీ తెలియదు నాకు అప్పుడు చేసింది ఇప్పుడు వచ్చిందేమో చూద్దాం
అబ్బాయికి నాకు డ్రెస్ లోపల వేసుకోవడానికి ఫస్ట్ లేయర్ అది వేసుకొని దానిపైన డ్రెస్ వేసుకొని డ్రెస్ పైన జాకెట్ వేసుకోవాలి. ఇంకా దానిపైన చేయాలంటే ఇంకా పెద్ద జాకెట్, స్నో జాకెట్ వేసుకోవాలి. అంత అవసరం లేదు, లోపల థర్మల్ పైన నార్మల్ డ్రెస్ దానిపైన జాకెట్ వేసుకుంటే చాలంట ఉన్న చెల్లికి. -5 వరకు ఉంటుంది అంటే ఇవి -5 వరకు ఇది వేస్తే చాలు. -5 దాటుతుంది అంటే ఖచ్చితంగా స్నో జాకెట్ కూడా వేసుకోవాలి. -5 -3 ఉన్నాయి. మంచి పడుతుంది తాతయ్య, మంచి. సో ఇప్పుడు ఇవన్నీ తెచ్చుకునేవన్నీ ప్యాకింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ నువ్వు కూడా ప్యాకింగ్ చేసుకోవాలి. ప్యాకింగ్ చేసుకోవడం టాస్క్. ఇప్పటి వరకు మేము బ్యాగులు తీసాం కానీ ప్యాకింగ్ చేయలేదు గైస్. సో ఇప్పుడు ప్యాకింగ్ చేసుకొని రేపు అన్నీ సెట్ చేసుకొని ఎల్లుండి వెళ్ళిపోవడం, అదే సంగతి. మమ్మీ ఏం చేస్తున్నాం ఇప్పుడు? యాంగ్జైటీ అనకూడదు, ఏదైనా ఎగ్జైటెడ్. వినీ రేపు ఈ టైంకి ఎక్కడ ఉంటావు వినీ? షాప్ నెంబర్ చెప్పు మా. ఈ టైం కంటే సరోజిని మార్కెట్లోనే కాదు ఏ షాప్లో ఉంటుంది ఏం కొనుక్కుంటుందో కూడా విన్ని రాసేసుకుంది అనమాట. ఫార్మాట్ బూట్స్ అంట. సో ఇప్పుడే ప్యాకింగ్ స్టార్ట్ అయింది. ఫుల్ సామాగ్రి చూసారు కదా, ఇచ్చి పడేస్తుంది. అది నాదేముంది గైస్, జస్ట్ ఆ బ్యాగ్లో ఆ సైడ్ ఇంత మందంతే. ఏది 4 లిప్స్టిక్స్, 5 లిప్స్టిక్, 6 లిప్స్టిక్, 7 లిప్స్టిక్, 8 2 సూట్ కేసులు, 9 లిప్స్టిక్, 10 లిప్స్టిక్. అక్కడ షాపింగ్ చేసినా గుర్తాను. అయ్యో నా దగ్గర 10 ఉన్నాయి. 10 ఉన్నాయంట. దీంట్లో ఇప్పుడు సగం తీసేయాలి గైస్. ఒక్క నిమిషం. మళ్ళీ స్వతంత్రంగా ప్లాన్ చేశారు మైక్. ఇది నాది, అది విన్నీది. నా చూడండి గైస్, జస్ట్ ఒక 2 షర్ట్లు, 2 ప్యాంట్లు, 2 స్పెట్స్ అంతే. విన్నీ సరంజామ మొత్తం రాకంతా ఖాళీ చేస్తుంది. అవి విన్నీయే, అన్ని విన్నీయే. అసలు నాకు ఏం లేవు, అన్నీ కొనుక్కోను నేను సరోజినీలో నేను కొంటాను లేదు తెలియదు కానీ మాల్ రోడ్లో అయితే కొంటాను. అది కాదు సంగతి. నిన్న బ్లాగ్ చూశారు కదా, నిన్న షాపింగ్ అయిపోయింది. నిన్న వచ్చి నాకు ఫుల్ లేట్ అయిపోయింది. సో పచ్చుకున్నాము. పొద్దున్న లేచి నేను జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తిన్నాము. తిన్నాక విన్ని వ్లాగ్స్ చేయాలంటే, విన్ని రీల్స్ చేయాలంటే చేసుకుంది. ఆ తర్వాత మేము మళ్ళా తిన్నాము. తిన్న తర్వాత ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. రేపు పొద్దున 11:55కి ఫ్లైట్. సో 8 o'clock కల్లా రెడీగా ఉండాలి. రేపు మళ్ళీ సరిపోతాయి. ఈరోజు అంతా ప్యాక్ చేసుకుంటున్నాం గైస్. ఇది ప్లాన్. ఓకే, అది నేను మళ్ళా ఈవినింగ్ ఒకసారి కలుస్తాం మిమ్మల్ని. విన్నీ వాట్ ఈస్ అప్డేట్? లిప్స్టిక్స్ అయిపోయాయి, ఫౌండేషన్స్. ట్రిప్ అయిపోతుంది సర్దుకునే లోపు. లిప్స్టిక్స్ వేసుకోవడం అయిపోయిందమ్మా, సర్దుకోవడం అయిపోయిందా? ఏంటిది అది? అది తెలుసు. అదేంటిది నాన్న? ట్రిట్టరా? ఫౌండేషన్ హౌ మచ్ వాడలేదు. కుషన్ ప్యాక్ వస్తుంది, అందుకే నచ్చలేదు నాకు ఈ ట్రిప్స్ అంటే. అందుకే ఏంటి ఇంత మెల్లగా మనం అంటే అసలు మనకు ఉండాల్సింది ఏంటి అక్కడ? షర్టు ప్యాంటు, ఒక బ్రష్ ఆడ కొనుక్కోవచ్చు, అది కూడా అంతే. దానికి అన్నీ ఎందుకు ఏంటో. బ్రష్ రేపు పొద్దున్న తోముకుని నాకు చూద్దాం. ఎవడమని చెర్రెండు పెట్టిన టవల్స్ సరిపోతాయిగా. టవల్స్ అక్కడ ఉంటాయి కదా రూమ్స్ లలో, రెండు పెట్టినా అవుట్ చాలా. సో రేపు ఢిల్లీలో దిగిన తర్వాత సరోజినీకి వెళ్ళి షాపింగ్ చేద్దామని ప్లాన్. తర్వాత మళ్ళీ బస్ ఎక్కుదామని ప్లాన్ అనమాట. యాగాస్ చెప్పండి. నీకు సన్ స్క్రీన్ కావాలా? మాయిశ్చరైజర్ మస్ట్ అండ్ షుడ్ వాడికి అలవాటుగా. గైస్ ఎసెన్షియల్స్ వినండి ఒకసారి. చెప్పమ్మా. ఫస్ట్ ఫేస్ వాష్, సెకండ్ మేకప్ క్లెన్సర్, థర్డ్ తర్వాత మాయిశ్చరైజర్, టోనర్, సన్ స్క్రీన్, ఫౌండేషన్, కలర్ కరెక్టర్, లిప్స్టిక్, బ్లష్,
చీక్ టింట్ అన్ని పెట్టేసుకున్నాను. బ్లిషింగ్ ఏముండదు గైస్ మనకి. బనీ డ్రాయర్ బ్రష్ నీకు వ్యాజ్లైన్ పెట్టాను అయితే, నీకు బాడీ లోషన్ పెట్టాను, నీకు పంచదార పూరీలు లేవా, లడ్డు మిఠాయి నీకు. సరదాలమ్మా అమ్మని పిలు అత్తయ్య. గైస్ టైం చూడండి 3:27 అయింది. ఎప్పుడు అయిపోతుంది చెప్తాను మీకు. ఓకే అది చూస్తుండండి ఎంతసేపు పడుతుంది. తీసుకురాపో ఫస్ట్ వెళ్ళి. ఓకే గైస్ ఫేస్ వాష్ తీసుకొని రావాలి. బాయ్. వాళ్ళు వర్క్ చేస్తుంటే మనం తినేసేయాలి. ఆర్డర్ కూడా పెట్టాను ఓకేనా. ఆర్డర్ పెట్టేటప్పుడు అడిగాను కావాలని. ఎక్కువ చేస్తుంది గైస్. అడిగాను వద్దన్నా పెట్టాను, లోపల పెట్టాను. నట్స్ ఓవర్ లోడ్ కాదు కదా అది. అది నట్స్ ఓవర్ లోడెడే. నీలానే చాలా బాగుంటుంది బుజ్జి అది కూడా తెలుసా. చూడు దిస్ ఇస్ కాల్డ్ నట్స్ ఓవర్లోడ్. ఓకే అరే పని ఉందిరా మమ్మీకి పని ఉందిరా. మనకి చాలా పని ఉందమ్మా. ఇట్రా అమ్మ చాలా పని ఉంది. ఇట్రా విన్ని మనాలి వెళ్ళక్కర్లేదు అనుకుంటా. ఇంకా కాదు మనాలి వెళ్ళక్కర్లేదు ఏమంటున్నా. ఇక్కడే ఆనందపడిపోతున్నావు కదా బుజ్జి. ఇంత బాగుంది తెలుసా ఈ స్వెటర్. ఎక్కడ తీసుకున్నావు బుజ్జమ్మా చెప్పు పర్లేదు. 2023లో నా సెకండ్ ఇయర్లో పవన్ ఢిల్లీకి వెళ్ళాడు. ఏదో సమ్ ఫ్రెండ్స్తో వెళ్ళాడు. సో సరోజిని మార్కెట్లో అప్పుడు తీసుకొని వచ్చాడు అనమాట. నాకు ఇట్లా ఫ్రెంచ్ కోట్స్ లైక్ లాంగ్ కోట్స్ ఇష్టం. బట్ అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. దీన్ని అసలు ఒక్కసారి కూడా స్టైల్ చేయలేదు. దాచిపెట్టుకుంటూ వచ్చా. అప్పుడు అసలు చాలా లూజ్గా ఉంది. బట్ సరిపోయింది. ఈ స్వెటర్ వేసుకోనంట. కొత్త స్వెటర్ ఇప్పుడు మళ్ళీ కొనిపించుకోవాలంట సరోజినిలో. అది టార్గెట్. అది వేరు. ఏది వేరు. ఇది నువ్వు ఎప్పుడో తెచ్చింది. ఇప్పుడు నేను కొత్తది కొని. కానీ ఇది పెట్టుకుంటాను. సంబంధం మనకి ఏం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమను. బ్యాగులు మొయ్యలేక చచ్చిపోతాను చూడు. అప్పుడు చెప్తా గైస్ నేను. ఏదమ్మా వేసాలేమ్మా హాయ్ బుజ్జి. హాయ్. అది గాయస్ లాస్ట్కి షీట్ మాస్క్తో ట్రిప్ ప్రిపరేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. రేపు మార్నింగ్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి Day 1, Day 2, Day 3 అని వ్లాగ్స్ చేస్తాం. మిస్ కాకుండా చూసేయండి. బాయ్. Bye guys. Bye.